సార్ మరి భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులైతే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే పాకిస్తాన్, భారత్ సీజ్ ఫైర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకటి ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఏంటంటారు సార్? ఇక్కడి దాకా ఎండ్ కార్డ్ పడిందంటారా ఈ వార్‌కి సంబంధించి? ప్రస్తుతానికి యెస్. హ్మ్. కానీ ఎంత సేపు దాకా అట్లాగే ఉంటదో మనకు చెప్పడం కొంచెం కష్టం. అవును. మన అవును. సైడ్ నుంచి ఎండ్ స్టేట్‌కి 2 కండిషన్స్ ఉన్నాయమ్మా. సార్. ఫస్ట్ వన్ ఈస్ మేము టెర్రర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాలో కానివ్వము. అవును. మేమేమి సపోర్ట్ చేయటం లేదు. హ్మ్. యాంటీ టెర్రరిస్ట్ ఎక్కడైనా మన దగ్గర ఉంటే మేమే యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి. హ్మ్. ఓకే. ఓకే. సెకండ్ కండిషన్ మీరు పిఓకేలో ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉన్నారు. అవును. అది ఖాళీ చేసి మీరు వెళ్ళండి. హ్మ్. వెళ్ళకపోతే సీజ్ ఫైర్ కి ఇది అంత ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. రెండోది హ్మ్. మనం వాటర్ కట్ చేసి ఉన్నాం. హ్మ్. సీజ్ ఫైరే అన్నాం. అవును. రిటర్న్ టు స్టేటస్ కో అని అనలా. అవును. సో ఆ వాటర్ కంట్రోల్ మన చేతుల్లో ఇంకా ఉంది. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. ఈ కండిషన్స్ మీట్ అయితే ఆ వాటర్ మేము రిలీజ్ చేస్తాం. అవును. హ్మ్. హ్మ్. ఇంకా వీళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఊరినే రైట్ నౌ అయితే హ్మ్. మిలిటరీ యాక్షన్ స్టాప్ అయింది. హ్మ్. మనం ఎప్పుడైనా ముందల నుంచే అన్నాం వీఆర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేస్తున్నాము. మేము మీ ఇంటిని టచ్ చేయలేదు, సివిలియన్ పాపులేషన్ ని టచ్ చేయలేదు, హ్మ్. ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టచ్ చేయలేదు. హ్మ్. నోన్ మిలిటరీ నోన్ టెర్రరిస్ట్ సెంటర్స్ అని కొట్టాం. అవును. అప్పుడే మీరు హ్మ్. క్వైట్ గా ఉన్నట్టయితే అప్పుడే అయిపోయేది కదా. అవును. మీరు క్వైట్ గా ఉండలేదు కదా. అవును. మేము రిటాలియేషన్ చేస్తాము, మీరు యాక్షన్ తీసుకుంటాం అని ఉన్న కొంచెం టర్కీ నుంచి కొనుక్కొని తెచ్చుకున్న డ్రోన్స్, చైనా మీరన్నట్లు నుంచి తెచ్చుకున్న మిజైల్స్. చేశారు సార్. వారు చేసేటప్పుడు గూడా ఇది ఉగ్రవాదుల మీద మాత్రమే పాకిస్తాన్ అమాయక ప్రజల మీద దాడి కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పి చేసినట్టు తెలుస్తుంది. మన ప్రధాని గవర్నమెంట్ మిలిటరీ చాలా కేర్ఫుల్ గా ఉందండి. హ్మ్. ఈ ఈ ఆపరేషన్ ఎంత ఎంత నైస్ గా ప్లాన్ చేశారంటే సరే. మేము ఒట్టి యాంటీ టెర్రర్ యాక్టివిటీ ఆపరేషన్ సింధూర్ ఇస్ హ్మ్. అన్ యాంటీ టెర్రర్ యాక్షన్. హ్మ్. ఇది అగైన్స్ పాకిస్తాన్ వార్ హ్మ్. అదేం లేదు అని వాళ్ళు చేశారు కదా. అవును. మన సివిలియన్ పాపులేషన్ కొట్టడం, టౌన్స్ లో హ్మ్. మిజైల్స్ పంపించడం, మిలిటరీ అవును. ఇన్స్టాలేషన్ మీద యాక్షన్ తీసుకోవటం, మనం రిటాలియేట్ చేయాలి కదా. రిటాలియేట్ అవును. చేసాం. అవును. లక్కీలీ మన ఎయిర్ డిఫెన్సెస్ ఎంత బాగున్నాయంటే వాళ్ళు పంపించిన 300-400 డ్రోన్లు, 100 మిజైల్స్ హ్మ్. ఏమీ హ్మ్. ఎఫెక్ట్ కాల. అక్కడ అవును. ఎక్కడో ఒకటో రెండో పోయినాయి. నథింగ్ అవును. మచ్ టు టాక్ అబౌట్. హ్మ్. కానీ ఏం చేశారు, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర హ్మ్. మన లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రిమెంట్ కింద ఉంది. వాళ్ళ హ్మ్. సిగ్రా అగ్రిమెంట్ రద్దు చేశారు. ఓకే. రద్దు చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ అర్థం లేదు. హ్మ్. టీచూరో లీగల్ గా దానికి ఏం పొజిషన్ లేదు. హ్మ్. ఈ ఫ్యాక్ట్ అక్కడ ఉన్నారు వాళ్ళు, లైన్ ఇటువైపు మనం ఉన్నాం. అవును. మన ఊర్ల మీద సివిలియన్ పాపులేషన్ మీద ఫైర్ చేసుకుంటా ఉండి, మోటార్ హ్మ్. బాంబ్ చేస్తా ఉండి, హ్మ్. స్నైపర్ రైఫిల్స్ పెట్టి 1 or 2 పీపుల్ ని చంపుతా ఉంటుంటే హ్మ్. ఆల్సో రిటాలియేట్. యెస్. యెస్. లైన్ ఆఫ్ కరెక్ట్. కంట్రోల్ మీద యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందంటే ఆపేస్తాం. అవును. వాళ్ళు సీజ్ హ్మ్. ఫైర్ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? మళ్ళీ హ్మ్. లేకపోతే మళ్ళీ కాల్చడం మొదలు పెడతారా? అవును. మీరన్నట్టు సో మెయింటైన్ వాళ్ళ దగ్గర ఎక్కువ చేస్తారంటారా సార్ ఎమ్యునిషన్ సీజ్ లేదు. ఫైర్ అన్నది? ఆ? సీజ్ ఫైర్ అన్నది ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో ఇది మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందంటారా అసలు? కొంచెం రెస్పాన్సిబుల్ పీపుల్ అయితే మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందండి. ఓకే. పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ పీపుల్ కాదు. అవును. అవును. వాళ్ళు ఇప్పుడు ఎందుకు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్మ్. కన్సాలిడేట్ చేయడానికి టైం కావాలి. అవును. టైం హ్మ్. మీద కొంచెం ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ డ్రోన్స్ అవన్నీ పంపించారు కదా, దాంట్లో మన మీద పెద్ద యాక్షన్ జరుగుద్ది అనుకున్నారు, అవ్వలేదు. హ్మ్. హ్మ్. ప్లేన్స్ పంపించారు, ఒక పైలట్ మధ్య మన ప్రిజనర్ వార్ గా ఉన్నాడు. అవును. ఇంకా రెండు రెండు ప్లేన్స్ కూడా పడిపోయినాయి అంటున్నారు, దానికి ఫుల్ గా ప్రూఫ్ ఇంకా రాలేదు. హ్మ్. ఒక ఏవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పోయిందన్నారు, దానికి ప్రూఫ్ ఇంకా రాలేదు, కానీ మాట అయితే జరుగుతుంది. హ్మ్. వీళ్ళు మన డ్యామేజ్ చేస్తే ఎయిర్పోర్ట్ రన్వే అంతా డ్యామేజ్ అయిపోయింది కదా, అవును సార్. మేజర్ ఎయిర్పోర్ట్స్ లో. ఆ అవును. రన్వే డ్యామేజ్ అయిపోతే ఆ ప్లేన్స్ అక్కడ ల్యాండ్ చేయలేవు, ఇంకెక్కడో ల్యాండ్ అవ్వాలి. అవును. వాళ్ళు అక్కడే ఫ్యూల్ వెళ్ళాలి, హ్మ్. మళ్ళీ వాళ్ళకి నింపాలి. కానీ హ్మ్. మన కెపాసిటీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి మనకు కొంచెం టైం కావాలి, ఇంకేదో ప్లాన్ వేసుకోవాలి అనుకుని ఒప్పుకున్నారు. మంచి మనసుతో సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు అని నేను నమ్మను.
అవును. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఇంతవరకు గూడా అంతకుముందు గూడా మేము కాలబేరానికొస్తున్నాము, మాకు యుద్ధం వద్దంటూనే మళ్ళీ డ్రోన్‌లతోటి కూడా దాడి చేయడం జరిగింది. మిసైల్స్ ద్వారా గాని, డ్రోన్‌లతోటి కూడా నిన్ననే చూసాం మనం అది. 1987 లో సార్. సియా హుల్క్ టైంలో హ్మ్. మేము ఇండియాతో ఫైట్ చేయలేము. అందుకని టెర్రరిస్ట్ యాక్టివిటీ పెట్టి వార్ ఆఫ్ 1000 కట్స్ అని విల్ హ్మ్. మేక్ దెమ్ బ్లీడ్ టు డెత్ అన్నారు. ఓకే. హ్మ్. చేస్తా ఉన్నారు అప్పటి నుంచి. హ్మ్. మన నో బ్లీడింగ్ అయితే చేస్తున్నారు, కొడుతున్నారు. చాలా సాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. హ్మ్. బాంబేలో 93లో అయింది. మళ్ళీ బాంబేలో 2008లో అయింది. మళ్ళీ హ్మ్. ప్రతి చోట అక్కడ, ఇక్కడ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కూడా వాళ్ళ స్లీపింగ్ సెల్స్ ఇండియాలో ఉన్నాయి. అవును. వాళ్ళకి హ్మ్. అబోవ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది. అబోవ్ గ్రౌండ్ హ్మ్. సపోర్ట్ లేకపోతే వాళ్ళు చేయలేరు. అంటే హ్మ్. మన పాపులేషన్ లో ఫ్యూ హ్మ్. పర్సెంటేజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఇస్ ట్రైయింగ్ పట్టుకొని తీసేయాలని. హ్మ్. అందుకనే మన ప్రజా అంతా కూడా హ్మ్. కొంచెం నిగరాని సరిగ్గా పెట్టుకొని ఎక్కడైతే హ్మ్. అనుమానం వస్తుందో గవర్నమెంట్ కి పోలీస్ కి రిపోర్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎక్కడైతే వాళ్ళు ఎలక్ట్రికల్ లైన్స్, రైల్వే లైన్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మనకి ఇంపార్టెంట్ అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. అవును. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర దే సీ సంథింగ్ సస్పిషియస్ అంటే డౌట్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. పోలీసుకి చెప్తే దాని మీద హ్మ్. యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. మనం అట్లా చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే నేను అనేది, సార్. వీళ్ళు పహల్గామ్ లో డైరెక్ట్ గా ఇట్ హ్మ్. ఈస్ యాంటీ హిందూ ఆపరేషన్ అని చేశారు. అవును. అవును. మతం అడిగి మరీ క్లియర్ చంపారు. గా ఐడెంటిఫై చేసి సిగ్గుచేటుగా బిహేవ్ చేసి వాళ్ళని చంపారు. అవును. లేడీస్ టచ్ చేయాల. లేడీస్ హ్మ్. కి ఏమని చెప్పారు, హోటల్ మోడీ అన్నారు. అంటే ఏంటి, హిందూ ముస్లిం డిస్టర్బెన్స్, రాయట్స్ స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఆలోచనతో చేశారు. హ్మ్. దీన్ని హ్మ్. ఎంకరేజ్ చేసేది ఎవరు? చైనా. అవును. చైనా ఎందుకు చేస్తుంది? హ్మ్. వాళ్ళ కంట్రీలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హ్మ్. ట్రంప్ గారు వచ్చేసేసి టారిఫ్స్ వేశారు. హ్మ్. వాళ్ళకి ఎక్స్పోర్ట్లు కావట్లేదు. వాళ్ళు హ్మ్. మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కడ అమ్ముతారు? హ్మ్. అక్కడ చేసే కంపెనీస్ అన్ని ఫారెన్ కంపెనీస్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. అవును. డబ్బులు హ్మ్. విత్డ్రా చేసుకుంటున్నాయి. హ్మ్. ఫ్యాక్టరీస్ క్లోజ్ చేస్తున్నాయి. షిఫ్ట్ హ్మ్. చేస్తానంటున్నారు. కొన్ని హ్మ్. వియట్నాంకి వెళ్తాయి, కొన్ని మలేషియాకి వెళ్తాయి. కానీ హ్మ్. వియట్నాం, మలేషియా స్మాల్ కంట్రీస్, ఎక్కువ తీసుకోలేవు. హ్మ్. హ్మ్. మెయిన్ హ్మ్. కంట్రీ అబ్జార్బ్ అయ్యేది ఇండియా. అవును. ఇండియాకి వస్తా ఉంటే ఇండియా విల్ గ్రో, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. దాన్ని హ్మ్. ఎట్లా ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం. హ్మ్. హ్మ్. అది ఎట్లా ఆపాలి అంటే ఫస్ట్ కొంచెం బంగ్లాదేశ్ దగ్గర ఎంకరేజ్ హ్మ్. చేశారు. హ్మ్. ఆ షాన్ ట్రైబ్స్ అను అరకన్ ఆర్మీ అనేదో అక్కడ పెట్టుకున్నారు. హ్మ్. అది హ్మ్. అమెరికాకు సూట్ అయింది. వాళ్ళ అమెరికాతో బైడెన్ కింద అక్కడ బ్రేక్ అవే ఒక చిన్న కంట్రీ లాగా తయారు చేద్దామని అనుకున్నారు. హ్మ్. అది షేక్ హసీనా ఒప్పుకోలేదని షేక్ హసీనాకి డిపోజ్ చేసి పంపించేశారు. ఓకే. హ్మ్. బంగ్లాదేశ్ లో మనం వార్కి వెళ్తే యుక్రెయిన్, రష్యా లాగా బంగ్లాదేశ్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. మనం హ్మ్. అన్నెసరీ ట్రబుల్ లో ఉంటాము. ఈ హ్మ్. కంట్రీలో వార్ జరుగుతా ఉంది, అన్రెస్ట్ ఉంది అని తత్వ ఫైనాన్షియల్ వాళ్ళు రారు అని చెప్పి ట్రై చేశారు. అది డిడ్ వర్క్. హ్మ్. ఇప్పుడు కూడా అది ట్రై చేస్తున్నారు. హ్మ్. విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ మాట్లాడటానికి చాలా పెద్దగా మాట్లాడుతుంది. అవును. మేమంతా సొంతంగా అవును. పొగుడుకుంటా మాట్లాడతారు. హ్మ్. వాళ్ళకంత లేదు. హ్మ్. బలూచిస్తాన్ వాళ్ళు ఫైట్ చేసి రోజు 15-20 పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ చంపేస్తా ఉన్నారు. హ్మ్. దాని సంగతి మాట్లాడట్లా. హ్మ్. ఎన్నో వేల మంది పోయారు ఇప్పుడు వరకు. అవును. హ్మ్. కానీ ఇప్పుడు కొంచెం ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా చాలా ఆర్మ్స్ వదిలిపెట్టిపోయింది. హ్మ్. ఆ ఆర్మ్స్, అమ్యునిషన్ బలూచిస్తాన్ కొనుక్కున్నారు. ఓకే. సడన్ గా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. దేర్ ఏబుల్ టు ఫైట్. ఆ ట్రైన్ ని కిడ్నాప్ చేశారు, హైజాక్ అవును. చేశారు. అవును. చాలా మందిని యాక్షన్ తీసుకుంటున్నారు. హ్మ్. ఆ సీపెక్ కారిడార్ మొత్తం చైనీస్ యాక్టివిటీ అవనీయటం లేదు. హ్మ్. గద్వార్ పోర్ట్ లో బ్లాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏ సిచ్యువేషన్ లో ఉంది? కరాచీ బ్లాక్ అయిపోయింది, గద్వార్ బ్లాక్ అయిపోయింది. మధ్యలో హ్మ్. ఒక చిన్న పోర్ట్స్ ఉన్నాయి, ఒకటో రెండో. అంత హ్మ్. లోడ్ తీసుకోలేవు. అది హ్మ్. కూడా బలూచిస్తాన్ ఆపేస్తున్నారు. అవును. ఇప్పుడు బలూచి వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకున్నారు. మా హ్మ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటున్నారు. హ్మ్. సో బలూచ్ బ్లాక్ అయిపోతే వాళ్ళ సదర్న్ సెక్టర్ అంతా బ్లాక్ అయిపోయింది, హ్మ్. ఎక్సెప్ట్ కరాచీ అండ్ సింధ్. ఆ యెస్. సింధ్ కరెక్ట్. ప్రావిన్స్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. హ్మ్. యాంటీ యూనియన్ యాక్టివిటీ, యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ వచ్చి ఆ యూనియన్స్ అన్ని రోడ్లు హ్మ్. బ్లాక్ చేసింది లాస్ట్ వీక్. హ్మ్. వాళ్ళకి సీ నుంచి ఏమి రావట్లేదు లోపలికి. హ్మ్. హ్మ్. ల్యాండ్ నుంచి రావాలి అంటే ఇరాన్ నుంచి కొంచెం వచ్చేది. అది ఇప్పుడు బలూచీస్ బ్లాక్ చేశారు. అది హవాలా అవును. ట్రాన్సాక్షన్ లో కొంచెం పెట్రోల్ అవన్నీ ఫ్యూల్ వచ్చేది, అది హ్మ్. పోయింది.
ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఏం కావాలి? ఎక్కడి నుంచి ఏం రావట్లేదు కదా! ఇండియా ఉమ్, కంప్లీట్ షట్ డౌన్ చేసింది. ఉమ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రోడ్ మీద ఉమ్, కొన్ని సామాన్ పంపించడానికి ట్రై చేశారు. ఉమ్, బలూచిస్తాన్ బ్లో ఆఫ్ చేశారు. సో ఉమ్, అక్కడి నుంచి కూడా రావట్లేదు. ఉమ్, ఇప్పుడు ఇరాన్ నుంచి రావట్లేదు. ఇంకా వాళ్ళకి కంప్లీట్లీ సరౌండ్ అయిపోయి పాత రోజుల్లో పోర్ట్ చుట్టూ ఎవరైతే సైన్యం పెట్టుకుని కూర్చునేవారో అట్లా మనం పాకిస్తాన్ బ్లాక్ చేశాం. ఉమ్, 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 ఇప్పుడు వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది. ఉమ్, అది కంప్లీట్ గా 100% బ్లాక్ చేయలేము, ఎందుకంటే మన దగ్గర అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఉమ్, కానీ ఎప్పుడు వదిలిపెట్టాలో ఎప్పుడు బ్లాక్ చేయాలో అది మన చేతుల్లో ఉంది. ఉమ్, టైమింగ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాక్సిమం డ్యామేజ్ అవటానికి పిఓకే మనకి ఇవ్వాలి. అవును. టెర్రరిజం మేము సపోర్ట్ చేయము అని మాకు రుజువు చేయాలి. ఉమ్, ఉమ్, దట్ అండ్ స్టేట్ ఇస్ ఓకే ఫర్ ఇండియా ఉమ్. అని వాళ్ళ అంత రైట్ పీపుల్ కాదండి. సో వాళ్ళ మరి ఆలోచన వేరు. పిఓకే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? బలూచిస్తాన్ ఆల్రెడీ సెపరేట్ అయింది. ఉమ్, పిఓకే కూడా అవుద్ది. ఓకే. అదే కాక తారీఖే తాలిబాన్ అన్న గ్రూపు ఆఫ్ఘనిస్తాన్ పష్తూనిస్తాన్ నుంచి ఫైట్ చేసి వజీరిస్తాన్ బెల్ట్ అంతా వాళ్ళు కూడా దే ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. ఉమ్, పాకిస్తాన్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. ఉమ్, ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు. ఉమ్, అప్పుడు మిగిలింది ఏంటండి ఇక్కడ? ఈ కరాచీ అండ్ పంజాబ్, అవును. సింధ్ అండ్ పంజాబ్. ఆ సింధ్ వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళలో ముగ్గురు నలుగురు ఉన్నారు. ఉమ్, ఎవరు అఫీషియల్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అవుతారో వాళ్ళే డిసైడ్ చేయలేకపోతున్నారు. అందుకని కొంచెం అక్కడ గొడవ జరుగుతూ ఉంది. అందరూ క్వైట్ గా అయిపోతే పంజాబ్ పాకిస్తాన్ ఆర్మీ కెన్ టాకల్ కరాచీ, సింధ్ లీడ్ చేయొచ్చు. ఈ ఉమ్, కండిషన్ లో వాళ్ళతో ఫైట్ చేయాలి, వీళ్ళతో ఫైట్ చేయాలి, వీళ్ళతో ఫైట్ చేయాలి, ఫైటింగ్ ఎబిలిటీ లేదు. ఉమ్, ఉమ్, పెట్రోల్ రేషన్ అవుతుంది. ఇవాళ పొద్దున ఆల్ ఉమ్, పెట్రోల్ బంక్స్ మూసేసి 48 గంటలకి పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్స్ అని క్లోజ్ అన్నారు. ఉమ్, బ్యాంకు పోతే $30 అయినా 3,000 పాకిస్తానీ రూపీస్ అన్నా దానికన్నా ఎక్కువ మీరు డ్రా చేయలేరు. ఉమ్, ఎట్లా బతకాలండి పీపుల్? అవును. అవును. ఉమ్, అంత ఆ బ్యాడ్ కండిషన్ లో ఉంది కాబట్టి సరే. మేము ఇంత ట్రై చేసాము ఈ 2 రాత్రులు, అది ఉమ్, పనికి రాలేదు, పని చేయలేదు కాబట్టి సో ఉమ్, సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకి ఒత్తిడి వేరే బట్టి ఆప్షన్ ఒప్పుకున్నారు. లేదు కాబట్టే ఇంకా ఆ సీజ్ ఫైర్ ఒప్పుకున్నారని చెప్పొచ్చు అంటారా సార్? వెరీ ట్రూ. ఉమ్, అందుకని ఎన్ని రోజులు సీజ్ ఫైర్ ఉంటది అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కడైనా ఆప్షన్ కనపడిందో, ఉమ్, ఏదో ఛాన్స్ దొరికి కొంచెం ఏదో మెటీరియల్ వచ్చింది, ఏదో మనం ఇక్కడ పట్టొచ్చు అని ఐడియా వస్తే చేస్తారు. సార్ మరి ఈ మోస్ట్ లైక్లీ నేపథ్యంలో సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. మోస్ట్ లైక్లీ ఉమ్, స్లీపర్ సెల్స్ ఉన్నాయండి ఇండియాలో. అవును. అవును. చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళకి అబౌవ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది. అందుకనే అంటున్నాను మన ప్రజలు కూడా అందరూ ఆ స్లీపర్ సెల్స్ డిటెక్ట్ చేసి బయట చెప్పటానికి కొంచెం నిగరాని పెట్టుకుని చూసుకుంటా ఉండాలి. ఉమ్, ఆ యాక్షన్ తీసుకోవచ్చు. అది మాకు తెలీదు, మేము సీజ్ ఫైర్ ముట్టుకోవటం లేదు, వాళ్ళు చేస్తున్నారు, మీరే యాక్షన్ తీసుకోండి అని బ్లేమ్ మా రెస్పాన్సిబిలిటీ కాదు అంటే చేయొచ్చు. ఉమ్, అది చేశారంటే మళ్ళీ సీజ్ ఫైర్ కాదు, వీళ్ళు ఇట్లమే కానీ అంటాం. ఉమ్, సో మనం జాగ్రత్తగా ఉండాలి, మనకే ఎఫెక్ట్ కాకూడదు. ఉమ్, మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, ఇండియా ఇస్ అ వెరీ డిస్టర్బ్డ్ కంట్రీ అని అనుకునే అవకాశం మనం కూడా ఇవ్వకూడదు. ఉమ్, అది అవును. ప్రజెంట్ పొజిషన్ లో ఇవాళ ఇప్పుడే గంట కూడా కాలేదని సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి ఏమవుద్ది, ఎట్లా అవుద్ది అని 2-3 రోజుల్లో తెలుసుద్ది. ఉమ్, వాళ్ళ యాటిట్యూడ్, ఆలోచన ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఇండియా మమ్మల్ని ఒత్తిడి పెట్టేసేసి సీజ్ ఫైర్ ఒప్పించింది అని వాళ్ళ మనసు సెటిల్ కాదు, ఏదో అవును. చేయాలి అని ప్రయత్నం చేస్తారు. ఉమ్, అంటే వాళ్ళు సీజ్ ఫైర్ మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళే బ్రేక్ చేస్తారు. లైన్ అవును. ఆఫ్ కంట్రోల్ దగ్గర ఫైరింగ్ మళ్ళీ మొదలు పెడతారు. అవును. ఈ అవును. ఇది చేసేటప్పుడు సారీ మేము ఛాన్స్ ఇచ్చాము, నువ్వు చేయలేదు అని మళ్ళీ కొట్టచ్చు. అవును. ఇప్పుడు వీళ్ళు స్టాప్ బటన్ అనుకుంటున్నారు, ఇంతవరకు స్టాప్ బటన్ కాదు, ఇప్పుడు సీజ్ బటన్, ఓకే. పాజ్ ఓకే. బటన్. పాజ్ బటన్. ఓకే. ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ పాజ్ బటన్. ఓకే. ఇట్స్ వీళ్ళు నాట్ స్టాప్ బిహేవియర్ బటన్. సరిగ్గా ఉంటే స్టాప్ అవుద్ది. బిహేవియర్ సరిగ్గా కాదనుకోండి మళ్ళీ ప్లేలోకి వచ్చుద్ది. కరెక్ట్. కరెక్ట్ సార్. యాహ్!